దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో 10 సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో. మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును. డాక్టర్స్, సాఫ్ట్వేర్స్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వెల్ సెటిల్డ్ మ్యాచెస్, ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్, ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును. మా ఈ 10 సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం. వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. నమస్తే అండి, నేను మీ ధరణి, దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మన వీడియో కూడా అందరూ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఈరోజు అబ్బాయిల వివరాలు చూద్దామండి. అబ్బాయిల వివరాలు చూసే ముందు మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటి అంటే, కొంతమంది మరి బిలో 10th క్లాస్ అంటే 7th క్లాస్ 6th క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా కాల్స్ చేస్తున్నారు. వాళ్ళకి నేను చూడలేకపోతున్నాను, ఎందుకంటే మన దగ్గర అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు వస్తున్నారు. కనీసం 10th, ఇంటర్, డిగ్రీ, ఇట్లా ఇంటర్మీడియట్ ఉన్నా పర్వాలేదు, లేదా డిగ్రీ ఉన్నా పర్వాలేదు అబ్బాయిలకి. అలాంటి వాళ్ళైతే కాల్స్ చేయండి. మరి 7th క్లాస్ 6th క్లాస్ చదువుతున్న అబ్బాయిలు కూడా చేశారు కొంతమంది. వాళ్ళకి నేను చూపించలేను, ఎందుకంటే మన దగ్గర తక్కువ చదువుకున్న అమ్మాయిలు రావట్లేదు. ఒకవేళ అమ్మాయిలు ఇంటర్, 10th ఎనీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అమ్మాయిలది ఓకే, తీసుకుందాం ప్రొఫైల్. కానీ అబ్బాయిలది మాత్రం బిలో 10th, ఇంటర్ ఉంటే కనుక ప్లీజ్ మీరు కాల్ చేయకండి, ఎందుకంటే లేవు అని చెప్పడానికి నాకు కూడా బాధగా అనిపిస్తుంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఎబోవ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. ఎవరు? అబ్బాయిలు ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ పైన ఎనీ క్వాలిఫికేషన్ ఉన్నా చేయండి. ఇంకా అమ్మాయిలు అయితే క్వాలిఫికేషన్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఎవరైనా కూడా సంప్రదించవచ్చు. మన దగ్గర ఫస్ట్ మ్యాచ్, లేట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్కి కూడా మన దగ్గర సంబంధాలు ఉంటాయండి. మిడిల్ క్లాస్ అనగానే మిడిల్ క్లాస్ అంటున్నారు, మళ్ళీ 10th బిలో వాళ్ళకి లేవు అంటున్నారు. దానికి దీనికి వేరు. మిడిల్ క్లాస్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు. అలాగే సేమ్ అప్పర్ మిడిల్ క్లాస్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు. నేను చెప్పేది వేరు, స్టేటస్ వేరు, ఎడ్యుకేషన్ వేరు. ఎంత స్టేటస్ ఉన్నా లేకపోయినా, మిడిల్ క్లాస్ అయినా హయ్యర్ పొజిషన్లో ఉన్నా కనీసం మినిమం ఇంటర్ ఎబో క్వాలిఫికేషన్ ఉండాలండి అబ్బాయిలకి. ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్, ఆ పైన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి అబ్బాయిలైతే. అమ్మాయిలైతే ఎవరైనా కూడా చేయొచ్చండి. ఈరోజు అబ్బాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి, 93 డేట్ ఆఫ్ బర్త్, 5'8" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, అసిస్టెంట్ ఇంజనీర్గా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయికి 80,000 శాలరీ ఉంది. ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అబ్బాయి, 1999 డేట్ ఆఫ్ బర్త్, 6 feet హైట్, ఎండి జనరల్ మెడిసిన్ చేశాడు, డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఈ అబ్బాయికి కమ్మ క్యాస్ట్ కానీ ఎనీ ఓసీబీసీ క్యాస్ట్లో డాక్టర్ అమ్మాయి కావాలి. నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి, 1988 డేట్ ఆఫ్ బర్త్, 5'11" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు, 47 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు, 5 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయి, 96 డేట్ ఆఫ్ బర్త్, 5'7" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, టీమ్ లీడర్గా జాబ్ చేస్తున్నాడు, 21 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు, 10 కోట్లు ప్రాపర్టీ ఉంటుంది. ఈ అబ్బాయికి ముదిరాజ్ క్యాస్ట్లో అమ్మాయి కావాలి. నెక్స్ట్ గంగపుత్ర క్యాస్ట్ అబ్బాయి, 1996 డేట్ ఆఫ్ బర్త్, బీఈ కంప్లీట్ అయింది, 5'10" ఉంటాడు హైట్, సీనియర్ డేటా ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు, 22 లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి గంగపుత్ర క్యాస్ట్లో అమ్మాయి కావాలి. ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి. నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి, 1995 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, ఎంఏ సైకాలజీ చేసింది, ఎంబీఏ ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. ఈ అమ్మాయికి రెడ్డి క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి, 1996 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, ఎంటెక్ IIIT చేసింది, ఐఓసి డెవలపర్గా జాబ్ చేస్తుంది బెంగళూరులో, 40 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి కమ్మ క్యాస్ట్లో మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయి కావాలి. నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి, 1993 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, బీటెక్ కంప్లీట్ అయింది, సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది, 18 లక్షల ప్యాకేజ్లో ఉంది. ఈ అమ్మాయికి పద్మశాలి క్యాస్ట్లో అబ్బాయి కావాలి.
నెక్స్ట్ యాదవ్స్ క్యాస్ట్ అమ్మాయి 1999 డేట్ ఆఫ్ బర్త్, 5'3" హైట్, ఎల్ఎల్ఎం చేసింది, సీనియర్ కౌన్సిల్గా జాబ్ చేస్తుంది, 50,000 శాలరీ ఉంది. ఈ అమ్మాయికి యాదవ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. నెక్స్ట్ గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి 1999 డేట్ ఆఫ్ బర్త్, 5'6" హైట్, ఎంబీఏ కంప్లీట్ అయింది, హెచ్ఆర్గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి గౌడ్స్ క్యాస్ట్లో అబ్బాయి కావాలి. ఇవి ఈరోజు వధూవరుల వివరాలండి. ప్రతిరోజు కూడా మీ ముందుకు అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని ఏజ్ గ్రూప్ల వారికి కావాల్సిన వివరాలు తీసుకొస్తూ ఉంటాను, వధూవరుల వివరాలు. మీలో ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే కనుక వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మీకు తగిన సంబంధాలు వెంటనే పంపించడం జరుగుతుంది. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.